ఇక్కడ తర్వాత ఇక్కడ నేను సారీ. సారీ సారీ నేను నేను మీరు అక్కడున్నారు, తర్వాత ఇక్కడున్నారు. మీరు నా వెనకాలే వస్తున్నారని నాకు తెలీదు, అందుకే నీళ్ళు. హలో ప్రజ్ఞోదన, నువ్వు ఎక్కడున్నావు? నేను నిన్ను కలవాలి. ప్రవీణ్, ఇప్పుడు నేను నిన్ను కలవలేను. ప్రజ్ఞోదన, యాక్చువల్గా నేనేమో నిన్న షూట్ గురించి మాట్లాడాలి, అందుకే దాని గురించి కలవాలి. చూడు ప్రవీణ్, నిన్నటి షూట్ గురించి ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఆయన మూడు బాలేదు, నేను ఇప్పుడు రాలేను. ప్రజ్ఞోదన, నేను అభి గురించి మాట్లాడాలి, తన కెరియర్ గురించి కూడా మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్. నువ్వు వచ్చే ప్లీజ్, అర్థం చేసుకో. సరే అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, సీ యూ. ఎక్సర్సైజ్ ఆ వాల్ని పగలగొట్టి చేస్తా. ఎక్సర్సైజ్ చేయడానికి చోటే లేదు. నో ప్రైవసీ. ఎవరితో మాట్లాడుతోంది తను? హడావిడిగా వెళ్ళిపోయింది. తప్పకుండా అవమానించాల్సిందేదో ఉంది. చా, వాట్ ఐమ్ సేయింగ్ డూడ్, అనుమానించాల్సిందేదో ఉంది. హలో, నువ్వు ఎక్కడున్నావు? నేను నిన్ను ఇప్పుడే కలవాలి. ఇప్పుడా? అవును, నేనది మళ్ళీ నిన్న షూట్ గురించి నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు త్వరగా మా ఇంటికి రా. మీ ఇంటికా? అవునా అభి, మా ఇంటికి కాబట్టి ఇంకెవరింటికి. ఇక నువ్వు ఎక్కువ ఆలస్యం చేయకు, త్వరగా వచ్చే. సరే, రావడం అయితే వస్తాను, కానీ నువ్వు మళ్ళీ ఏదైనా ప్లానింగ్ అయితే చేయట్లేదు కదా? చూడు అభి, నీకు ఒకవేళ నమ్మకం లేకపోతే అప్పుడు నేను నీతో మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. సరే, నేను ఉంటాను, బాయ్. ఎంచుకుంటావు ఎందుకు? నేను కేవలం అడుగుతున్నాను. వస్తున్నా. వచ్చేస్తావు. ఇవాళ్టితో నేను బుల్బుల్కి చేసిన ప్రామిస్ని నెరవేర్చే తీరుతాను. ప్రజ్ఞవదన, నేను ఇవాళ నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, ఎందుకంటే అభి ఫీలింగ్స్ ని బయటికి తీసుకురావడానికి నాకు అనిపిస్తుంది. నువ్వు కూడా కాస్త ప్లీజ్, ఇక జరిగింది చాలు, ఇప్పుడు వదిలేసి. ఒకవేళ ఆయన మనసులో ఏవైనా ఫీలింగ్స్ ఉన్నాయి అంటే నాకు ఎవరు వాటిని రియలైజ్ చెయ్యక్కర్లేదు. అలాగే బలవంతంగా అస్సలొద్దు. ప్రవీణ్, ఆయన కన్ఫ్యూజన్ ని దూరం చేసే గొడవలు స్వయంగా నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అసలు మనం ఏదైతే చేస్తున్నామో అది కరెక్టో కాదు అని. ప్రవీణ్, ఏదున్నా ఎలా ఉన్నా అలాగే ఉండని. ఆయన నుంచి ఒక్క జవాబు వినడానికి, ఆయన గొంతు వినడానికి తప్పించిపోయాను. ఒక పెద్ద సంతోషాన్ని పొందడానికి ప్రతిరోజు ఉండే చిన్న చిన్న సంతోషాల్ని మిస్ అవుతున్నాను. ఏవైతే ఆయనతో పాటు కలిసినప్పుడు దొరికేవో. మా ఇద్దరి మధ్య దూరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయన నాతో మాట్లాడడం లేదు, చివరికి నా ఎదుటికి రావడానికి కూడా తడబడుతున్నారు. నేను కూడా అదే చేస్తున్నాను. ఆయన నాకు ఎదురుపడ్డారు అంటే నాకు గొంతు లేవడం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ఆయన చూసుకోలేకపోతున్నారు. ప్రవీణ్, మేము 2 నిమిషాలు కూడా ఒకే గదిలో కలిసి ఉండలేకపోతున్నాం. అవును, నాకు ఆయన జవాబు కావాలి, కానీ ఇలా కాదు. ఆయన మనసులో ఒకవేళ నా మీద ఏమైనా ఉంటే అప్పుడు ఆయనే స్వయంగా రియలైజ్ అవుతారు, కానీ మనమేమీ చెయ్యొద్దు ప్లీజ్. ప్రజ్ఞవదన, నేను బుల్బుల్కి ప్రామిస్ చేశాను, నేను మీ ఇద్దరిని ఒకటి. బుల్బుల్ చిన్నపిల్ల ప్రవీణ్. నాకు తెలుసు, తను అందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది, కానీ ఎవరికి ఎలా మంచి చెయ్యాలో తనకి తెలీదు. అలాగే నేను కూడా పిచ్చిదాన్లా తను చెప్పినట్టల్లా విన్నాను, కానీ నాకిప్పుడు అర్థమైంది, జీవితంలో ఎప్పుడూ అలా ఏమీ ఉండదు అని. ఎలా అయితే మనం కోరుకుంటామో. ఒకవేళ మీరెవరినైనా ప్రేమిస్తే అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ
విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే నాకు అంత మంచిది. ప్లీజ్ ప్రవీణ్. ఈ సమయంలో ఎవరేంటారు? నేను ప్రజ్ఞాని నేను చూసొస్తాను. ప్రజ్ఞాదిన, నువ్వు అభితో కలిసి వచ్చావా? లేదే. ఏ? తను బయట ఉన్నాడు. ఉండు, నేను తీస్తాను. వద్దొద్దు, తలుపు తీయద్దు. నా ఉద్దేశం, నేను ఇక్కడ ఉండగా నువ్వు తలుపు తీయద్దు. నేను దాక్కుంటాను. ఎక్కడ దాక్కును? అక్కడ లోపల గదిలో. అక్కడ? సరే, ఇప్పుడు చెప్పు, అంత ఇంపార్టెంట్ విషయం ఏముంది? అది మాట్లాడడానికి అర్జెంట్గా ఇక్కడికి రమ్మని పిలిచావు. నేనేమో నీకు సారీ చెప్పాల్సి ఉంది అభి. నేను ఆ రోజు ఏమేం చేశానో తెలీదు. షో జరిగిన రోజు ఐ నో యార్, నువ్వు అప్పటికే ఇబ్బందుల్లో ఉన్నావు. నేను ఇంకా అనవసరంగా ఇబ్బంది పెట్టాను కదా. ఐఎమ్ రియల్లీ సారీ, జస్ట్ ఫర్గివ్ మీ. అంతేనా? దాని గురించేనా? ఇది నువ్వు ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా. ఎనీవేస్, నో హార్డ్ ఫీలింగ్స్. కమ్ హియర్ బడీ. ఏమైంది? ఏమి లేదు అభి, నువ్వు అర్థం చేసుకోలేదు. నీ విషయాలు ఇవాళ వరకు నేను అర్థం చేసుకోలేదు ఏం లేదు. మరి దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేను? అభి, నువ్వు ముందు నాకు ప్రామిస్ చెయ్యి. నువ్వు నేను చెప్పేదానికి నవ్వనని, అలాగే నా ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటానని ప్రామిస్ చెయ్యి. హ్యావ్ యూ లాస్ట్ ఇట్? చెప్పు. అభి, అది నేను బుల్బుల్కి ప్రామిస్ చేశాను. తను స్పృహలోకి వచ్చే వరకు నేను ఎవరిని హక్ చేసుకున్నాను. హక్ చేసుకున్నాడు ప్రామిసా? ఐ యు క్రేజీ? ఆయన సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన నిజంగా ప్రవీణ్తో మాట్లాడడానికి వచ్చారా, లేక నన్ను ఫాలో అవుతున్నారా? నవ్వుతున్నావు కదా, నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకున్నావు. ఈ రోజు వరకు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. సరే, అలాగే మై డియర్ బ్రదర్, ఒక విషయం చెప్పు. నీ హగ్ వెనుక రహస్యం ఏంటి? రహస్యం ఏంటంటే అదేదైతే నార్మల్ హగ్ ఉంటుందో అవి అందులో ఎక్కువ ఎమోషన్స్ ఏవి ఉండవు. సో నార్మల్ హగ్ వితౌట్ ఎనీ ఫీలింగ్స్ అండ్ ఆల్. బట్ ప్రేమతో హగ్ ఏదైతే ఉంటుందో ఆ హగ్లో ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అలాగే అలాంటి హగ్ చేసుకున్నప్పుడు అప్పుడు విడిపోవాలనే అనిపించదు. రియలీ? కానీ నేను తన్నుతో ఎప్పుడు అలా ఏం ఫీల్ అవ్వలేదే. అయినా నేను తన్ని ఎన్నోసార్లు హగ్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. అలా ఎందుకు అవుతుందో తెలుసా? ఎందుకంటే నువ్వు తనుని ప్రేమించట్లేదు కనుక. వెల్, ఇన్ దట్ కేస్ నేను ప్రజ్ఞతో కూడా ఎప్పుడు అలా ఫీల్ కాలేదు. అలాగే నేను తనని కూడా ఎన్నోసార్లు హక్ చేసుకున్నా. వీళ్ళేంటి హక్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరిని హక్ చేసుకున్నారు? సరే, ఒక విషయం చెప్పు. నీ తాలూకు హగ్లో ఇంకేమేం జరుగుతాయి? నీకు తెలుసా, నేను బుల్బుల్ని హక్ చేసుకున్నప్పుడు కాలమంతా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మనసులో విచిత్రంగా గంటలు మోగుతుంటాయి. లోకంలో ప్రతిదీ అందంగా కనిపించడం మొదలవుతుంది. శ్వాస వేగంగా జరుగుతుంది. అలాగే గుండె చప్పుడు ఇంకా ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది. ఎలా అంటే గుండె బయటకు వచ్చేస్తుందేమో అన్నట్టుగా. అవును, నాకు అర్థమైంది. నిజంగా నీకు హగ్ అవసరం కాదు, డాక్టర్ అవసరం ఉందని. మనసులో గంటలు మోగుతాయి, గుండె వేగం పెరుగుతుంది, అదవుతుంది ఇదవుతుంది. ఏంటి బుర్ర పాడైందా నీకు? నీకు నేను చెప్పేది అర్థం కాదు అభి. ఏ రోజైతే నీకు ఈ ఫీలింగ్ వచ్చే హగ్గు ఎప్పుడు లభిస్తుందో అప్పుడు కానీ నేను చెప్పేది నీకు అర్థం కాదు. ఇందాక నుంచి నీ హగ్ కోసం ఎదురు చూస్తున్నాను. నీకు నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా? హగ్ అలా ఉండదు, ఇలా ఉండదు. హగ్ అంటే ఆయన ఇట్టే వస్తున్నారు. లేదు, ఇక్కడైతే ఎదురుగా కనిపిస్తాను. ప్రజ్ఞ, నీకేమైనా పిచ్చెక్కిందా? ఎక్కడ దక్కోవాలి? ఎవరెక్కడా? Who's there?
హలో హలో సార్, పర్సనల్లీ మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను. అంటే మీరు మీ వైఫ్ ని మోడల్ గా పెట్టి లైఫ్ లో అన్నిటికంటే మంచి డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. మీ ఈ ఆల్బమ్ కూడా మీ లైఫ్ లో బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టగానే నన్ను చూసేస్తారు. దట్స్ గ్రేట్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ఓకే. ఇదేంటి ఇక్కడ ఎవరు లేరు? అసలు డాక్టర్ అవసరం నాకే ఉన్నట్టుంది. ఏం చేయను? డోర్ లాక్ చేయనా వద్దా? అయినా ప్రెగ్నెంట్ మూడ్ కూడా బాలేదు. తను నన్ను ఇదంతా చేయొద్దంది, నేనేం చెయ్యాలి? ఐఎమ్ షూర్ ఏదో ఒకటి మంచి జరుగుతుంది. కానీ విషయం ఇంకా పాడైనప్పుడు బుల్బుల్కి ఏం జవాబు చెప్పాలి? ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. సరే, నాకు కాస్త ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. ప్రెగ్నెంట్ ఏమైంది? లోపల ఏం ఎదుగుతున్నావు? ఏం లేదు, నేను చెక్ చేస్తున్నాను. లైట్స్ ఆఫ్లో ఉన్నాయా ఆన్లో ఉన్నాయా అని. పగలు లైట్సా? ఏం లేదు, వదిలే. ఐఎమ్ గోయింగ్. ఇదిగో అభి, నేను చెప్పేది విను. థ్యాంక్ గాడ్ బ్రతికిపోయాను. ఒకవేళ ఆయన నన్ను చూశారంటే ఏం చేసేవారో తెలీదు. అయినా ఎంతో బాగా అనిపిస్తోంది ఇక్కడ. ప్రవీణ్ చాలా మంచి ఫ్లాట్లో ఉన్నాడు. ఫ్రెష్ ఎయిర్ ఉంది, వ్యూ బాగుంది. నాకు అనిపిస్తోంది ఇక్కడే. అసలు ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే, ఇంకోసారి ఇలాంటి నా మీద ప్లాన్ చేయండి. ఒక నిమిషం, ఇదిగో చూడండి. ఈ కాలం అమ్మాయిల గురించి ఏం చెప్తాం? ఇవాళ నేను న్యూస్ ఛానల్లో చూశాను. ప్రేమికుడు జవాబు ఏమీ చెప్పనందువల్ల ప్రేమికురాలు ఈ రకంగానే చూస్తాయి. ప్రవీణ్, తను ప్రజ్ఞలా కనిపిస్తుంది కదా? అరే తను ప్రెగ్నెంట్. ప్రజ్ఞేనా? ప్రజ్ఞ! తనకు నా గొంతు ఎందుకు వినిపించట్లేదు? ఇదిగో అందరూ కలిసి అరవండి. హేయ్ ప్రజ్ఞ, నువ్వు అక్కడేం చేస్తున్నావు? అక్కడి నుంచి చూస్తుంటే ఎలా ఉంది? ఈ బిల్డింగ్ శుభ్రం చేసే కాంట్రాక్ట్ తీసుకున్నావు ఏంటి? కిందికి రా. ఒక్క నిమిషం, జంప్ చెయ్యి. హలో రాక్ స్టార్, అసలు నీ వైఫ్ నువ్వేం చేసావు? నీ వైఫ్ సూసైడ్ చేసుకుంటోంది. అరే నేనేం చేయలేదు, అందుకే అక్కడ ఉంది తను. ఏంటి? అయినా ఇది రేపు న్యూస్ పేపర్లో వస్తుంది, టీవీలో చూపిస్తారు. అప్పుడు నీ మర్యాద ఏమవుతుంది? ఇక నీకు అవమానమే మిగులుతుంది. అరే ఆంటీ, అసలు అలాంటిదేం జరగదు. తను ఆవిడ భర్త, మేం కాపాడడానికి వెళ్తాం. అయితే తనని కాపాడండి. నెమ్మదిగా మాట్లాడు నాయనా, విషయాన్ని పరిష్కరించుకో. ప్రవీణ్, ఇల్లు నీదే కదా? అవును. ఆ బాల్కనీ కూడా నీదే కదా? ఇల్లు నాదైతే బాల్కనీ కూడా నాదే అవుతుంది. మరి ప్రజ్ఞ అక్కడేం చేస్తుంది? ప్రజ్ఞ అక్కడ. రేయ్, మనిద్దరం మీ ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు ప్రజ్ఞ కూడా అక్కడే ఉంది కదా? నువ్వు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నావు కదా? అరే నాకెలా తెలుస్తుంది అక్కడ ఎందుకుందో? అయినా నేనెందుకు ప్లాన్ చేస్తాను? ఇదంతా నేనెందుకు చేస్తాను? ముందు వెళ్ళి తన జవాబు కావాలి. ఇదిగో ముందు వెళ్ళి తనని కాపాడు. వీళ్ళంతా ఎందుకు ఇలా అరుస్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నేను ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటే వీళ్ళు ప్రాణాలు తీసుకుంటాననుకుంటున్నారు. భగవంతుడా, ఇలా ఇరుక్కుపోయానంటి. కిందకి చూద్దామంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకోసారి కిందకి చూశానంటే కళ్ళు తిరిగి కింద పడిపోతాను. ప్రజ్ఞ, అరే అక్కడ లేదు, రూమ్ దగ్గర బాల్కనీ. ప్రజ్ఞ వేరే ఇంకెవరు కిటికీలకు దూరినట్టుంది. ప్రజ్ఞ ఎక్కడ ఎక్కడ కనిపిస్తోంది నీకు? అదిగో అక్కడ కనిపిస్తోంది. ప్రజ్ఞ
పిలుస్తుంది పైనుంచి నీ గాడ్ కాదు, ఇక్కడ నేను పిలుస్తున్నా. అసలు ఇంతకీ నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఇక్కడే చేస్తున్నాను అంటే కనిపించడం లేదా? నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఇరుక్కుపోయాను అంటే ఎవరైనా దోమ అనుకుని నెట్ వేశారా? లేదంటే పిచ్చుకు అనుకుని వల వేశారా? లేదంటే ఎవరిదైనా బెలూన్ ఎగురుతుంటే దాంతో పాటు ఎగురుకుంటూ వచ్చావా? లేదంటే ఎవరిదైనా తెగిపోయిన గాలిపటం ఎత్తుకోవడానికి వచ్చావా? ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? అభి నువ్వేం చేస్తున్నావు? తన పరిస్థితి చూస్తున్నావు ఎంత భయపడుతుందో. నువ్వు కాపాడు, వెళ్ళి కాపాడు. నేనా? నువ్వు ఇలారా, ఆ, ఇలారా. రా, రా. లేదు, నా వల్ల కాదు. ఏంటి నేను వచ్చి నేను కాపాడాలా? ఆ. అవునా? ఏం మాట్లాడుతుంది? ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. నేను ఎందుకు వెళ్తాను? నువ్వే వెళ్ళు. సరే నేను వెళ్తాను. చెయ్యు. అయ్యో, జాగ్రత్త, జాగ్రత్త. చూసుకో చూసుకో. చెయ్యొద్దు. నెమ్మదిగా రా. పట్టుకోండి, పట్టుకోండి, త్వరగా లేవండి. ఈ కేబుల్ ఏమైంది? టీవీ రావడం లేదే. సారీ ఆంటీ. అభి జాగ్రత్త, లేవండి. పైకి రా, పైకి రా, నెమ్మదిగా. జాగ్రత్తగా లేవండి. ప్రజ్ఞోదర నువ్వు అక్కడే ఉండు, జాగ్రత్తగా ఉండు. నువ్వు కదిలావంటే పడిపోతావు. మేము ఏదో ఒకటి చేస్తాం. ఎక్కువైందా? కాస్త నేను కింద పడేవాడిని. నువ్వు పడవలే. నేను ఫైర్ బ్రిగేడ్ ఫోన్ చేసి వస్తాను. త్వరగా రా. ఫైర్ బ్రిగేడ్. ఏ ప్రవీణ్, ప్రవీణ్, ఫైర్ బ్రిగేడ్ వద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? ఇది కూడా వద్దు. ఆ? ప్రవీణ్, ప్రవీణ్, వద్దు 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 వద్దు. ఆగు, ఆగు. చూడు, ఇప్పుడు ఇక్కడ మంటలు అంటుకున్నా సరే నువ్వు గనక ఫైర్ బ్రిగేడ్కి ఫోన్ చేసావనుకో, అప్పుడు ఒక రాక్ స్టార్ భార్య సూసైడ్ కమిట్ చేసుకోబోయిందని మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది న్యూస్. దానివల్ల ఆ ఫుగేకి మాత్రం ఏం కాదు, కానీ అనవసరంగా నన్ను అరెస్ట్ చేస్తారు. మరి ఇప్పుడేం చేద్దాం? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి ఆలోచించు నువ్వు, లేదంటే ఆలస్యం అయిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. హేయ్ ఫుగి, ఫుగి, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నువ్వు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నేను నీకు జాబ్ ఇవ్వలేదు, అందుకేనా? అందుకని ప్రేమలో దెబ్బతిన్న మనిషిలా నువ్వు నీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావా? కమాన్ ఫుగి, దిస్ ఇస్ రిడిక్యులస్. ఇది కూడా ఏమన్నా సూసైడ్ చేసుకోవాల్సిన విషయమా? నీకు తెలుసా? ఒకవేళ నీకేమైనా అయిందంటే అప్పుడు నేను జైలుకి వెళ్ళాలి. మీరేవి జైలుకు వెళ్ళరు. నేను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయడం లేదు. ఎవరు చెప్పారు మీకు ఇదంతా? నేను ఇవాళ న్యూస్ లో చూశాను, ప్రేమికుడి నుంచి జాబ్ రానందువల్ల ప్రేమికురాలు తన ప్రాణాలు వదిలేసిందని. నువ్వు అలా ఏం చేయట్లేదు కదా? నేను వాళ్ళలాగా బలహీనరాల్ని కాదు. నేను సూసైడ్ చేసుకోవడం లేదు. మీ మూలంగానే ఇక్కడ ఇరుక్కుపోయాను. ఏంటి? నా మూలంగానా? అవును. నేనేమన్నా ఇక్కడ గాలిలో ఎయిర్ కాన్సర్ట్ చేస్తున్నానా? దాన్ని చూడడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? ఇది గొడవ పడే టైమా? నువ్వు వెళ్ళి తను ఎందుకు కాపాడడం లేదు? నిన్ను కాపాడి నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళు. మొగుడు పిల్లలు మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వు లోపలికి వెళ్ళి ప్రవీణ్. నేను ఏదో ఒకటి చేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడు. మనం ఎక్కడున్నావు? మీరు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా? మరి అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఇలా చెయ్యవు, నేను నిన్ను కాపాడుతాను. ఏంటి అలా చూస్తున్నావు? చెయ్యవు. కమాన్, గివ్ మీ యువర్ హ్యాండ్. వద్దు. నాకు చాలా భయంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఇక్కడ బాగుంది. కళ్ళు తిరుగుతున్నాయా? మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళావా ఏంటి? అప్పుడు భయమే లేదా నీకు? సరే రిలాక్స్. సరే నువ్వు ఒక పని చేయి, నువ్వు నీ కళ్ళు మూసుకో. లేదు, నువ్వు నీ కళ్ళజోడు తీసేయి. అప్పుడు నీకు ఎత్తేం తెలీదు, నీకు భయం కూడా అనిపించదు. టేక్ ఆఫ్. మీరు నన్ను కాపాడాలనుకుంటున్నారా లేక నన్ను వేళకోళం చేస్తున్నారా? నేను నిన్ను కాపాడడానికి మీ హెల్ప్ నాకేమీ అవసరం లేదు. నాకు ఇక్కడే బాగుంది. నేను నా జీవితాన్ని ఇక్కడ గడిపేస్తాను. అలాగే మీరు నిజంగానే వెళ్ళిపోయారా? ఏమండి? ఏమండి? దాన్ని తిప్పుతూ ఉంటారా లేక విసురుతారా? సారీ. పట్టుకున్నాని. సారీ. పట్టుకో. ఏయ్, చేత్తో పట్టుకో, నోటితో పట్టుకుంటావేంటి? పట్టుకో. లాక్కో. చూస్తావేంటి? నీ వైపు లాక్కో. ఏ ప్రజ్ఞ, నెమ్మదిగా
నెమ్మదిగా ప్రజ్ఞ. నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. ఇక నేను బ్రతకను. నేనున్నానుగా, నేను నీకేమీ కానివ్వను. నేను మళ్ళీ తాడు విసురుతాను, జాగ్రత్తగా పట్టుకో. చూడండి, నాకు సమయం చాలా తక్కువగా ఉంది, కానీ నేను మీకు చెప్పాల్సింది చాలా ఉంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. నేను కావాలని ఏది చేయలేదు. నేను నేను మీకు మీకు తెలుసు కదా, మీ ముందుకొస్తే నాకు గొంతు లేవదు అని. అంత పెద్ద విషయం ఎలా చెప్పానో నాకే తెలీదు. నిజంగానే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను కదా, ఇక మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు. ప్రజ్ఞ, నీకేమీ కాదు. నేనున్నాను కదా, నేను నీకేమీ కానివ్వను. నేను ఇంకోసారి తాడు విసురుతున్నాను, జాగ్రత్తగా పట్టుకో. ఇక నేను బ్రతకను. ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. I love you. I love you. I love you. I really do love you. నువ్వు నా ప్రాణాలు కాపాడి నీ ప్రేమ నిలబెట్టుకున్నావు. కానీ నాకు నా ప్రేమ నిలబెట్టుకునే అవకాశం ఇవ్వవా?